మేము అదే చెప్తున్నామండి. ఇక్కడ కంప్లీట్ ఏవి ఇల్లులు కూల్చకుండా ఎవరికి డిస్టర్బ్ చేయకుండా ఒక షాప్ కూల్చకుండా చేసినప్పుడు సేమ్ ఇలానే అక్కడ చేయడానికి ప్రభుత్వానికి ఏమి ఇబ్బంది? ఖచ్చితంగా కూలిస్తేనే డెవలప్మెంట్ అవుతుందా? కూలిస్తే డెవలప్మెంట్ ఎలా అవుతుంది? ఇంత అద్భుతాలు వద్దండి, మాకు ఉన్న జీవితాలు చాలు. ఇప్పుడు చూసినాం కదా ఖమ్మం ప్రజల్ని, వాళ్ళు ఎంత అద్భుతంగా చేశారో. మాకు అంత అద్భుతాలు వద్దండి, మాకు సాధారణంగా ఉంటే సరిపోతుంది. ఒక మనిషికి కావాల్సిన గాలి, చెట్లు, ఇల్లు, పక్షులు అవన్నీ మాకుంటే సరిపోతుంది. మరీ విచిత్రంగా అద్భుతాలంతా చేయాల్సిన అవసరం మాకు లేదు. ఇక్కడ కంప్లీట్ ఎవరికి ఇంత ఇబ్బంది లేకుండా చేసినప్పుడు అక్కడ ఎందుకు ఇబ్బంది పెట్టి చేయాలి అని అనుకుంటున్నారో అని అర్థం కావట్లేదు. ఇప్పుడు చూస్తూనే ఉన్నారు, ఇక్కడ ఎవరికి ఇబ్బంది లేదని క్లియర్ గా చెప్తున్నారు. ఇప్పుడు ఇంత దూరం నడుచుకుంటూ వచ్చినప్పుడు కూడా ఇక్కడ క్లియర్ గా మెయింటెనెన్స్ కూడా సరిగ్గా లేకుండా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఉంది. అక్కడ ప్రాజెక్ట్ చేయడానికి ఎలా ఉంటుంది? ఉన్న వాటిని డెవలప్ చేయొచ్చు కదా, లేని వాళ్ళకి ఇల్లులు ఇవ్వచ్చు కదా. మీకు ఏదో చేస్తాం ఏదో అని అంటే మేము ఏదో సంపాదించుకొని మా కష్టం మేము పడుతున్నాము. రోడ్డు మీద ఎంతో మంది ఏది లేకుండా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు అవి ఇవి అంటున్నారు, వాటికి లేని పైసలు దీనికి ఎట్లా వస్తుంది? ఇప్పుడు రైతులే చూస్తున్నారు, రాష్ట్రం మొత్తం ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఆటో డ్రైవర్లే కావచ్చు, ఖమ్మం ఇష్యూ కావచ్చు, అవన్నీ మేము మాట్లాడాల్సిన అవసరం లేదు. బట్ స్టిల్ అవన్నిటికీ లేనివి యూరియా బస్తాలకే కావచ్చు, రైతు బంధుకి, కళ్యాణ లక్ష్మికి, షాదీ ముబారక్కి, ఇవి ఏటికి లేని డబ్బులు మూసీకి మాత్రమే ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు ఒక విగ్రహాన్ని పెట్టడానికి అంతమంది కుటుంబాలను బయట వేయడం ఎంతవరకు? మీరు ఖాళీ జాగాలో పెట్టుకుంటే ఎవరేమన్నారు కదా. ఎవరిని టచ్ చేయకుండా వాళ్ళు ఖాళీ ఉన్న ప్లేసెస్ లో మాత్రమే చేశారు, మాకు ఎవరు ఇబ్బంది పెట్టలేదు అంటున్నారు. స్టిల్ మేము ఇప్పటికీ మేము అక్కడ ఇట్లానే కావాలి అని కోరుతున్నాం. రిటైనింగ్ వాల్ పెట్టండి, ఏదైతే మురుగునీరు కలవకుండా చేస్తారో పైప్ లైన్స్ కానీ ఏదైనా చేసేది ఉంటే వాళ్ళ ప్రాసెస్ లో వాళ్ళు చెయ్యండి. ఇబ్బంది ఎందుకు? ప్రజల్ని ఎందుకు ఇబ్బంది పెడితేనే బాగుంటుందా? ప్రజల కోసం ప్రజాపాలన అంటే ప్రజల కోసం చేయాలి. ప్రజల్ని ఎల్లగొట్టే పాలన ప్రజాపాలన కాదు. అరే నా ఇల్లు నాకుండగా ఇందిరమ్మ ఇల్లు నాకెందుకండి? నా ఇల్లు నాకుండగా ఇప్పుడు లేనోనికి ఇవ్వండి, మొత్తమే కూలి పనులు చేసుకున్న వాళ్ళకి ఇవ్వండి. నా కష్టం నేను పడుతున్నా, కష్టపడలేని వాళ్ళకి ఇవ్వండి. కొందరు మొత్తం చదువు కూడా రాకుండా ఇబ్బంది పడతా ఉంటారు. ఎంతో మంది ప్రజలు మొత్తం ఏం చేసుకోవాలో అర్థం కాని, ఇప్పుడు హ్యాండిక్యాప్డ్ వాళ్ళే ఉంటారు, ఇంకేదన్నా వాళ్ళకి ఇబ్బంది ఉండో, లేకపోతే ఫ్యామిలీలో ఒక పర్సన్ మెయిన్ సంపాదించే పర్సన్ పోయి ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వండి. గత ప్రభుత్వం ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చేసింది, మా దగ్గర కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మీరు చెయ్యండి, మీతో మేము ఉంటాం. ఇబ్బంది పెట్టకుండా చేస్తే మీతో మేము ఉంటాం. ఇబ్బంది పెట్టి చేస్తామంటే ప్రజలు ఖచ్చితంగా అందరు వ్యతిరేకం అవుతారండి. ఇది అసలు ఎవరికి మంచిది కాదు. ప్రజల్ని ఇబ్బంది పెట్టి మాత్రం ఏది చేయకండి.